ఎట్లా ఉందక్క చెన్నూరులో కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గానీ ఎమ్మెల్యే పనితీరు మా గానీ? ఆంధ్రాని బట్టి చూస్తే ఇక్కడ చాలా బెటర్. ఉమ్, మాది ఆంధ్రానే, అమ్మ వాళ్ళది. నేను ఓకే, వచ్చిన కాడి నుంచి చూస్తే బాలకా సుమన్ అన్న పరిపాలన అయితే మాకు నచ్చింది. నచ్చిందంటారు. ఆంధ్ర నుంచి ఇక్కడ మ్యారేజ్ చేసుకొని వచ్చారా? మ్యారేజ్ చేసుకుని వచ్చిన ఓకే, ఓటు ఎక్కడ ఉంది అక్క మరి? ఇక్కడనే ఉంది. 2 years నుంచి నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడే వేస్తున్నాను కాబట్టి బాలకా సుమన్ తెలంగాణకి వేస్తానా. ఇక్కడనే వేస్తున్నా అంటారు. ఓకే అక్క, అప్పుడు మీరు ఆంధ్రాలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు తెలంగాణగా విడిపోయినప్పుడు ఎట్లా ఉంది అక్క? అప్పుడంటే అక్కడ ఇంత పోటీ అయితే ఉండేది కాదు. అక్కడ అంతా మేము పట్టించుకోలేదు కాబట్టి ఇక్కడికి వచ్చినాకైతే తెలంగాణకు వచ్చాకైతే ప్రత్యేక తెలంగాణ వచ్చినాక పరిపాలన అయితే బాగుంది. అవునంటారు. మా ఆంధ్ర పరిపాలన కంటే ఇక్కడ నచ్చింది నాకు. నచ్చిందా? స్పెసిఫిక్ గా ఏం నచ్చింది అక్క మీకు ఇక్కడ? నార్మల్ గా అక్కడ నుంచి ఇక్కడికి పోటీ పోలిస్తే అక్కడి నుంచి ఇక్కడికంటే ముసలి వాళ్ళకి పెన్షన్స్ ఇస్తారు, అంటే ఫ్రీగా బియ్యం పోస్తారు, ఇంకా రైతు బంధు ఇదని బాగానే ఇస్తున్నారు కదా. అన్ని మాకైతే నచ్చినాయి. ముసలి వాళ్ళకి అయితే పట్టించుకుంటారు కాబట్టి పెన్షన్ గురించి అయితే మెయిన్. సొంత కొడుకుల్ని పట్టించుకోకపోయినా పెన్షన్ మీద బతుకుతారు కదా, అది గ్రేట్. అది నచ్చింది నాకు. ఇప్పుడు 5,000 వరకు కూడా చేస్తా ఉంటున్నారు కేసీఆర్ గారు. చేస్తే మంచిదే కదా అన్న. ఇప్పుడు అలా బతకడానికి ఆధారం ఇచ్చినట్టే కదా. అంతేనా? ఎట్లా ఉంటది అక్క మరి సరే ఇక్కడ చెన్నూరులో? చెన్నూరులో అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మన సుమన్ అన్న గెలవాలని మేము కోరుకుంటున్నాం, అందరూ కోరుకుంటారు. అందరు కోరుకుంటున్నారు. ఎందుకు అక్క? పరిపాలన బాగుంది కదా, యువ నాయకుడిగా బాగా చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు బాలకా సుమన్ ని మెచ్చుకుంటారు, వేస్తామని కూడా అంటారు. మేము చేస్తున్నాం కదా రోజు ప్రచారం, దాన్ని బట్టి కూడా మాకు అర్థమవుతుంది. అంతేనా? ఓకే.